వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని, ఎలాంటి కొవ్వు లేదని సిబిఐ తేల్చిందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ హోంమంత్రి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. తాము కూడా వాస్తవాలు తేల్చాలనే సభలో చర్చించమని కోరుతున్నామని బొత్స అన్నారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్తో చీకటి ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. అవసరమే లేదు అని చెప్పిన నేపథ్యం అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో ఆయనకున్న ఆ దుర్బుద్ధితో ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక ఒక నిమిషం హోంమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడ అన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అవునా, మేము దాన్నే చర్చించమంటున్నాం. బస్సు వాళ్ళు తెలుస్తాయి అంటున్నాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ ఇదో తెలుస్తాయి అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన్న ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యాసమైంది బడ్జెట్ సమావేశంలో. ఒక పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా